ఈరోజు నేను మళ్ళీ మరెన్నో బోలెడు టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇక నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే బుటీస్ కానీ యారోస్, ట్రయాంగిల్స్, చెట్లు అలా వచ్చినప్పుడు ఫస్ట్ ఏది కట్ చేసుకోవాలి, ఎటువైపు కట్ చేసుకోవాలి. చాలామంది కటింగ్ అంటే బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి, కొలతలు పెట్టుకొని అనేది వచ్చేసి ఉంటుంది. కానీ ఇలా యారోస్ కానీ ట్రీస్ కానీ అలా వచ్చినప్పుడు ఫస్ట్ ఏది కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ బ్యాక్ కట్ చేస్తాం కదా, తర్వాత ఫ్రంట్, తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తాం. కానీ ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ మనం కట్ చేయాల్సిన పార్ట్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. దాంతోపాటు మీకు ఈరోజు వీడియోలో బోలెడు టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను, ఎక్కడ మిస్ అవ్వకండి. ఇక్కడ చూడండి, హ్యాండ్స్కి నేను చూపించా కదా, ఇలా పెట్టినప్పుడు మనకి అవి నిలబడుకొని ఉండాలన్నమాట. సో అలా చూసుకోవాలి. బ్యాక్ కూడా మనకి ఈ యారోస్ అనేటివి పైకి ఉండేలాగే చూసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే హ్యాండ్స్ కటింగ్ అయితే చేయాలి మనము. చూసారా, హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి నీట్గా క్లాత్ అయితే సరిపోతుంది, అడ్జస్ట్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ ఆల్ది బ్లౌజ్ని యూజ్ చేసి కట్ చేసేస్తున్నానండి. నాకు వీళ్ళు వచ్చి బ్లౌజ్ అర్జెంట్ అని చెప్పారు. సో అందుకని నేను స్పీడ్గా కుట్టాలి కాబట్టి ఆల్ది బ్లౌజ్ని యూజ్ చేసి పెట్టేస్తున్నాను. నార్మల్గా కొంచెం టైం ఉంటే టేప్ కొలతలతో చూసుకుంటానండి. అలా టైం లేదు అన్నప్పుడు, త్వరగా అయిపోవాలి అన్నప్పుడు మాత్రం ఆల్ది బ్లౌజ్ని యూజ్ చేసి డైరెక్ట్గా కటింగ్ చేసేస్తాను. ఇక్కడ చూడండి, మీరు షోల్డర్ దగ్గర ఆల్ది బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఇలా షోల్డర్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా షోల్డర్ నుంచి హ్యాండ్ని ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్ది బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండదండి. పైది కొంచెం ఒక పావించి పైకి ఉండేలాగే ఉంటాయి కొన్నిటికి. గమనించండి మీరు ఎప్పుడైనా ఆల్ది బ్లౌజులకి. అలా ఉన్నప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర పాయింట్ మార్క్ చేసుకొని మరి షోల్డర్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ని కొలత తీసుకోవాలి. చూడండి ఇలా. సో ఇలా మీరు కరెక్ట్గా ఒక 1 ఇంచ్ కింద వదిలేయాలి, ఎందుకంటే చేతి పని ఉంటుంది కదా. సో అందుకోసం హెమ్మింగ్ వేయడానికి. తర్వాత హ్యాండ్ ఇలా పెట్టేసి కదలనీయకుండా పెట్టేసి మీరు మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ మార్కింగ్ అదంతా కూడా మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియదు అనుకున్న వాళ్ళు కామెంట్లో చెప్పండి, నేను అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. జస్ట్ ఈరోజు నేను ఏది ఫస్ట్ కుట్టుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మాత్రమే చెప్తున్నాను, మిగతావి కాదండి. సో ఇప్పుడు చూడండి, చంక దగ్గర కూడా ఎలా అనేది కూడా చూపిస్తున్నాను నేను. జస్ట్ ఇలా బటన్ వెళ్తే ఇలా ప్రెస్ చేసి ఆ కుట్టి దగ్గర పెట్టుకున్నారనుకోండి, మనకి మార్కింగ్ వచ్చేస్తుంది. సో అలా. సో ఫ్రంట్ సేమ్ అదే తీసుకోవాలి, బ్యాక్ అదే తీసుకోవాలి. దానికంటే ఒక పావించి పైకి తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో అలా ఇప్పుడు ఈ డాట్స్ని కలిపేసుకోవాలి. మనం ఎక్స్ట్రాకి ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ డాట్స్ని కలిపేసుకుంటే మనకి హ్యాండ్ రౌండ్ వచ్చేస్తుంది. చూసారా, చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు లోతు కూడా మనం ఫ్రంట్కి లోతుకి తీసుకున్నాం కదా, దానికంటే ఒక పావించి పైకి మార్క్ చేసుకొని ఇలా తీసేసుకోవాలి. చూడండి, ఎక్కడ కానీ మనకి ఎటువంటి మెజర్మెంట్స్, స్కేల్స్ లేకుండా ఈజీగా అయిపోతుంది. కానీ ఇది ప్రతిసారి వర్క్ అవుతుందా అంటే అవ్వదండి. కొన్నిసార్లు మాత్రమే వర్కౌట్ అవుతుంది. అది కూడా కస్టమర్ యొక్క ఆల్తి బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది, మాకు ఎటువంటి రిమార్క్ ఈ బ్లౌజ్లో లేదు అన్నప్పుడు మనం ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వచ్చు. సో లోతు కూడా నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. లోతు కట్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ అనేది మీకు ఈజీగా గుర్తుంటుంది. మీరు కుట్టేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూషన్ అవ్వకుండా కుట్టేసుకుంటారు. చూసారా, ఇలా చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మీకు ఫ్రంట్ బ్యాక్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ మనకి ఎస్ షేప్లో కూడా వచ్చేసింది ఫ్రంట్ లోతు కట్ చేసినప్పుడు. ఇది ఇప్పుడు హ్యాండ్ మనకి కరెక్ట్గా అయితే సరిపోయింది. ఈ లోతు మనం ఎలా అయితే ఆల్తి బ్లౌజ్కి ఉందో అలా తీసేసుకున్నాం. సో హ్యాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలంటే ఎలా, ఇప్పుడు ఇక్కడి నుంచి బ్యాక్ పార్ట్ పైకి వెళ్ళాలి. తర్వాత దానిపైన ఫ్రంట్ కట్ చేసుకోవాలి. అక్కడ మిగిలిన పీస్ని మనము షేప్ పట్టికి వాడుకోవాలి. ఇది అండి ఫాలో అవ్వాల్సిన మనం మెయిన్ రూల్ అనమాట. ఇలా బుటీస్ కానీ యారోస్ కానీ ట్రయాంగిల్స్ కానీ ఇలా వచ్చినప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన టిప్ అనమాట. సో చూడండి, ఇలా మడత వైపు పెట్టుకోండి. మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే అంచుల వైపు పెట్టేసుకుంటూ ఉంటారనమాట. అలా కాకుండా మడత వైపే పెట్టుకొని కట్ చేసుకోండి. ఇక్కడ నేను షేర్ చేస్తున్న వీడియో ఈరోజు యారోస్ ట్రీస్ ఉంటే ఎక్కడి నుంచి ఎలా కట్ చేసుకోవాలన్న పాయింటే చెప్తున్నాను. అప్పుడు మీకు ఇందులో ఉన్న టిప్స్ కూడా కొన్ని టిప్స్ యాడ్ చేస్తున్నాను అంతే. బ్లౌజ్ కటింగ్ నేను మీకు ఇక్కడ ప్రాపర్గా అయితే చెప్పట్లేదండి. మళ్ళీ మీరు అక్కడ ఇది మిస్ చేశారు అని మాత్రం అనకండి. ఎందుకంటే ఈరోజు పాయింట్ వచ్చి ఒకటే, ఆ పాయింట్ని క్లియర్గా మీకు అర్థమైతే సరిపోతుంది. సో బ్లౌజ్ని ఇప్పుడు ఇలా సేమ్ అలాగే పెట్టేసుకొని చూడండి, ఇక్కడ మీరు
బ్లౌజ్ని సాగతీయకూడదు, లాగకుండా ఇలా మార్కింగ్ చేసేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఆల్ ది బ్లౌజ్ ఎంతైతే ఉందో అలానే మీరు మార్క్ చేసేసుకోవాలి. నెక్ కూడా నేను అలాగే చేసేస్తున్నానండి. తర్వాత ఇక్కడ సైడ్స్ జాయింట్స్ దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత లెంత్ ఉందో చూసుకుంటున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకు పెట్టుకుంటున్నాను. తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుకు పెట్టుకుంటున్నాను. వీళ్ళు వచ్చి ఒక 1/2 ఇంచ్ లూజ్ పెట్టమన్నారు కాబట్టి నేను అటువైపు ఒక 1/2 ఇంచ్ లూజ్కి అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు చంక కూడా చూడండి సేమ్ అంతే. మీ చూపుడు వేలిని తీసుకెళ్ళి ఆ కుట్టు దగ్గర పెట్టి బ్లౌజ్ హ్యాండ్ పైకి తీసారంటే అక్కడ మార్కింగ్ చేసేసుకోవడమే. ఒక 1/2 ఇంచు పైకి పెట్టి మార్క్ చేసుకుంటే మీకు ఖర్చుతో పాటు వచ్చేస్తుంది. సో మీరు ఇలా లైన్స్ వేసుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు. చాలా చక్కగా ఈజీగా మీరు ఇలా మార్క్ చేసేసుకోవచ్చు. సో పై డాట్ వచ్చి బ్యాక్ నెక్, బ్యాక్ కింద రౌండ్ తీసింది ఫ్రంట్ వస్తుంది అనమాట. సో నెక్ కూడా ఈజీగా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసేస్తున్నాను. ఇవి అర్జెంట్ అన్నప్పుడు మాత్రమే ఇలా కట్ చేస్తానండి. సో వీడియో అయితే తీసాను నేను, తీసి కూడా 1 వీక్ అవుతుంది, కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇలా కటింగ్ చేసుకోవాలి. సో చూడండి ఇలానే కటింగ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. మనం ఆల్రెడీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి నేను లోతు అయితే మీకు చూపించాను అంతే, కానీ ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు నేను ఆ లోతు మార్క్ చేసుకుంటాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే. ఇప్పుడు నేను తీసిన హ్యాండ్కి మీకు కొలత పెట్టి చూపిస్తున్నాను. చూసారా ఎంత కరెక్ట్గా, ఎంత ఖచ్చితంగా సరిపోయిందో చూసారు కదా. ఎక్కడ కానీ మనకు అట్లీస్ట్ 1 పాయింట్ కూడా డిఫరెన్స్ లేదనమాట. అంటే కొన్ని టిప్స్ ఇలా ఫాలో అయ్యారంటే మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. కొంతమంది ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే టైలరింగ్ షాప్ వైజ్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ స్టెప్స్ అన్నీ వాళ్ళకి త్వరగా రావు. ఇప్పుడు షాప్ అని రన్ చేసే వాళ్ళకి ఒక బ్లౌజ్ కుట్టినప్పుడు ఇంకొకటి ఇలా రాకూడదన్న ఆలోచనతో ఇంకొకటి పర్ఫెక్ట్గా కుడతారు. ఇప్పుడు ఇంట్లో కుట్టుకుంటాం మనం కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి బ్లౌజ్ని పాడు చేసుకోలేము కదా. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రాదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు చంక దగ్గర చూడండి, చంక దగ్గర మీరు ఇలా ఆ లైన్కి కర్వ్ ఇలా అర్ధచంద్రాపాకారం వస్తే మీకు క్రాస్ పర్ఫెక్ట్గా ఉంది, 100% క్రాస్ ఉంది అది అని అర్థం. చూసారా ఇలా. సో ఈ క్రాస్, ఇంత క్రాస్ ఉంది అంటే ఎలాంటి వాళ్ళకైనా కొంచెం లూజు టైట్ వస్తుంది అనుకున్న వాళ్ళకి కూడా మంచిగా సెట్ అయిపోతుందండి, మంచిగా సెట్ అయిపోతుంది. అసలు వాళ్ళకి ఇబ్బంది అస్సలు అనిపించదు అనమాట. క్రాస్ కటింగ్ ఏంటంటే సాగుతుందండి క్లాత్, అందుకని పెద్దవాళ్ళైనా సరే కొంతమంది క్రాస్ అడుగుతారు, చేతుల వాళ్ళకి మూమెంట్ బాగా ఫ్రీ ఉంటుంది అని చెప్పి. సో ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ మొత్తం కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. మీకు ఇంకా వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నేను కూడా ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నా బ్లౌజులు మా అమ్మవి, అత్తవి, మావి మాత్రమే స్టిచ్ చేసుకునేదాన్ని. ఆ తర్వాత బయట కుడుతూ వస్తున్నాను అనమాట. సో అప్పుడు నేను ఒక బ్లౌజ్ ఇట్లాంటివి ఏదైనా పాడు చేశాను అనుకోండి, అంటే కిందికి పెట్టేశానంటే నాకు ఐడియా వచ్చేది కాదు. కుట్టుకునేసినాం, పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ ముడతలు లేవు, చాలు సరిపోయింది అనుకునేదాన్ని. సో అలా అన్నీ ఒక 3-4 కుట్టేసుకున్న తర్వాత ఎవరైనా చెబితే కానీ నాకు తెలిసేది కాదనమాట. సో అందుకని నేను మీకు ఇలాంటి సలహాలు అయితే ఇస్తున్నాను. అంటే నేను ఫేస్ చేసినప్పుడు ఇంకొకరు చేయకూడదు కదా, అందుకని నేను ఇట్లాంటి టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నేను మార్క్ చేసేసుకున్నాను. దాని తగ్గట్టు కటింగ్ అయితే చేసేసుకుంటాను. ఇదైతే చాలా పర్ఫెక్ట్ క్రాస్ అండి. అసలు ఎలాంటి వాళ్ళకైనా సరే, అంటే వాళ్ళకి కొంచెం చెస్ట్ దగ్గర అది వేసినట్టుందండి, మా కాల్తి బ్లౌజ్ అంతా సరిపోతుంది కానీ కొంచెం చెస్ట్ మాత్రమే అంటారు కదా, చంక దగ్గర లాగేస్తుంది అలా ఉంటుంది కదా, అస్సలు ఉండదండి. ఇలా ఫుల్ క్రాస్ తీస్తారంటే చాలా బాగా సెట్ అవుతుంది అనమాట బ్లౌజ్ అయితే. నాకైతే పెద్దవాళ్ళు కూడా నాకు ఇచ్చేవాళ్ళండి, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కూడా. సో వాళ్ళకైతే వాళ్ళు ఒకటే అనమాట, నువ్వేమన్నా చేయమ్మా కానీ మాకు హ్యాండ్ మూమెంట్ ఉన్నప్పుడు బ్లౌజ్ పట్టేసినట్టు ఉండకూడదు అని అడిగేవాళ్ళు. సో అందుకని నేను ఫుల్ క్రాస్ తీసి కుట్టించాను అనమాట. అప్పుడు వేసుకొని ఇప్పుడు బాగుంది అంటే హ్యాండ్ మూమెంట్ కానీ నెక్ దగ్గర కానీ అంతా చాలా బాగుందమ్మా అని చెప్పేవాళ్ళు. అంటే క్రాస్ ఎక్కువ తీసుకుంటే మనకి అది బెనిఫిట్ అనమాట. సో ఇప్పుడు మనకి అయిపోయింది, హ్యాండ్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, అలాగే ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మిగిలిన క్లాత్ని షేపట్టికి తీసుకోవాలి. షేపట్టికి మనకి బుటీస్ అటు ఇటు ఎటు వచ్చినా మనకి ప్రాబ్లమే లేదండి, ఎందుకంటే షేపట్టికి మనం అవన్నీ చూసుకోలేము. కానీ కస్టమర్ ఎక్కువ క్లాత్ ఇస్తే ఓకే మనం అప్పుడు ట్రై చేయొచ్చు, కానీ
ఇలాంటప్పుడు మీటర్ బ్లౌజ్లో అన్నీ చేయాలంటే కష్టమైపోతుంది. సో కాబట్టి మనం అలా చేయలేమన్నమాట. షేపటికి మాత్రం ఎలా వచ్చినా పర్లేదు, ఎలా వస్తే అలా కుట్టేసుకోవడమే. ఫ్రంట్ కూడా అండి, ఫ్రంట్ కట్ చేసాం కదా, అప్పుడు కూడా మీరు గమనించుండాలి. అవి ఫ్రంట్ క్రాస్ వస్తాయి కాబట్టి మనకి పైకే ఉండాలి, కిందికే ఉండాలి అంటే కష్టం. క్రాస్గా ఉన్నప్పుడు మంచిగా వచ్చాయా లేదని చూసుకొని క్రాస్ పెట్టి కట్ చేసేసాడు అంతే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకో బ్లౌజ్ కట్ చేస్తున్నాను సేమ్ మెజర్మెంట్తోనే. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే అన్ని ఫ్లవర్స్ వచ్చేసినాయి. సో మనకి కాబట్టి ఇక్కడ నేను బ్యాక్ ఫస్ట్ కట్ చేస్తున్నాను. చూసారు కదా, సేమ్ కొలతలతో బ్యాక్ కట్ చేసేస్తున్నాను. అంటే ఫస్ట్ ఆర్డర్ ఏంటంటే బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, ఇది ఆర్డర్ ఉంటుంది. కానీ ఇలా బుట్టీస్ ఏదన్నా వచ్చినప్పుడు మాత్రము, యారోస్ ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మాత్రము మనము పైకి పెట్టుకోవాలి. అప్పుడు హ్యాండ్స్ ఫస్ట్, తర్వాత బ్యాక్, తర్వాత ఫ్రంట్, తర్వాత షేపట్టి, మిగిలిన వాటిలో షేపట్టి తీసుకోవాలి. ఇది ఆర్డర్ అనమాట. సో మీకు ఈ యారోస్ వచ్చి మీకు పైకి కావాలా కిందికి కావాలా అనేది కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి కూడా మనం పెట్టుకోవచ్చు. నాకు మాత్రం కస్టమరు యారోస్ పైకి ఉండేలాగే చూడండిగా, ఇది కొంచెం బాగుంది, సో నాకు ఇలా పైకి పెట్టండి అని చెప్పి అడిగారు. కాబట్టి పైగా నేను మీకు ఎవరికన్నా కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను పెట్టాను. యాక్చువల్గా ఇది కిందికైనా కూడా పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక యూజ్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరిన్ని టిప్స్తో మళ్ళీ కలుద్దాం.